ప్రతిరోజు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, మీరు పనుల మీద వెళ్ళేటప్పుడు ఈ చిన్న ప్రార్థన మీ ప్రార్థనల్లో జతపరుచుకోండి. ఏంటది? ప్రభువా, నీ సన్నిధి రానిడలా నన్ను ఇక్కడి నుంచి పోనివ్వద్దు. నువ్వు రాకపోతే ఆఫీసుకు పోయేటప్పుడు కూడా ప్రార్థన చేయాలా? ఆదివారం ముఖ్యంగా డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా చేయండి. నా సన్నిధి నీకు తోడొచ్చును, పొమ్ము బిడ్డ డ్యూటీకి అంటాడో, నేను రాను నీతోటి, నేను మందిరానికి వెళ్ళాలంటాడో తెలుసుకోండి. దేవుడు మన రమ్మంటే ఎక్కడికి పడితే అక్కడ మనతో వచ్చేస్తాడు అనుకున్నారా? మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉన్నా, మనల్ని ఎంత ప్రేమించినా, మనతోనే ఉండాలని ఆశించినా, మనం ఆయన ఇష్ట ప్రకారం ఉండకపోతే మన ఇష్టం వచ్చిన స్థలాలకు ఆయన రాలేడండి, రాలేడు. ఈ కాంట్. ఆయన నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించేవాడు. ఆయన సన్నిధి మనతో రాదు. మనం తప్పుడు స్థలాలకు వెళ్తున్నప్పుడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు, దేవునిని మహిమపరచని స్థలాలకు వెళ్తున్నప్పుడు, దేవునికి మహిమ తీసుకురాని పనులు చేయడానికి వెళ్తున్నప్పుడు, వాక్యానికి విరుద్ధమైన మార్గాల్లో నడుస్తున్నప్పుడు, నువ్వు ఎంత మొత్తుకున్నా సరే నీతో రాడు. ప్రభు మనకు తోడై ఉండకపోతే మనం ఎందులోనూ ముందుకు సాగలేమండి. నా సన్నిధి మీకు తోడు వచ్చును, మీ మీద దృష్టి ఉంచి మీరు నడవలసిన మార్గమునికి నేను మీకు మనకు తోడు ఉండడానికి ఆయన ఇమ్మానుయేలుగా వచ్చాడు. దేవుడు మనకు తోడు.